ఫలించిన సిపిఎం సుదీర్ఘ పోరాటం. జగ్గు నాయుడు ఉక్కు నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు మంజూరు. సిపిఎం సుదీర్ఘ పోరాటంతో ఉక్కు నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు. 38 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల ఎట్టకేలకు ఉక్కు నిర్వాసితులైన అగనంపూడి దగ్గరలోని కర్ణవాణిపాలెం, శనివాడ గ్రామాలకు చెందిన 97 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని సిపిఎం పోరాట విజయంగా ప్రకటిస్తుంది. కర్ణవాణిపాలెం దగ్గరలోనే లేఅవుట్ వేసి ఒక్కో కుటుంబానికి 107 గజాల చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసింది. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 68 గ్రామాల ప్రజలు 23,000 ఎకరాల భూమిని త్యాగం చేశారు. తమ ఇళ్లను, భూములను త్యాగం చేసిన అనేక మంది నిర్వాసితులకు పునరావాస సదుపాయాలు కల్పించకుండా ఏలిన పాలకులు అనేక ఇబ్బందులు పెట్టాయి. మొదటి నుంచి సిపిఎం ఉక్కు నిర్వాసితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా అనేక పోరాటాలు చేసింది. కర్ణవాణిపాలెం, శనివాడ గ్రామాల్లో 119 ఉక్కు నిర్వాసిత కుటుంబాలకు పాలకులు రకరకాల కుంటి సాకులు చెప్పి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 107 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు యాజమాన్యం ఒకరికొకరు మాది కాదు బాధ్యత అని వివాదాలు సృష్టించి ఇన్నేళ్లు వారికి అన్యాయం చేస్తూ వచ్చాయి. వీరి నిర్లక్ష్యం వల్ల ఇన్నేళ్లు పూరి గుడిసెలో వీరు దయనీయమైన జీవితం గడపాల్సి వచ్చింది. వాళ్ళకి ఒక్కొక్కరికి 107 చదరపు గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని 1981లో ఒప్పందం జరిగింది. ఆ రోజు సిపిఎం పార్టీ కోరింది భవిష్యత్తు కుటుంబాలు పెరుగుతాయి కాబట్టి 107 చదరపు గజాలు కాదు, కనీసం 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పని ఆ రోజు డిమాండ్ చేస్తాం. కానీ ఒప్పందంలో అది 107 చదరపు గజాలకే పరిమితమైంది. ఈ విధంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఇల్లుని గంగవరం, పెదగంట్యాడ, కంటి కాలనీ, అగనంపూడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇల్లు స్థలాలు మంజూరు చేసింది. కానీ కర్ణవాణిపాలెం, శనివాడ గ్రామానికి సంబంధించినటువంటి నిర్వాసితులకి ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వాలు మారుతున్నాయి, మంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. నిర్వాసితులు మాత్రం ఇళ్ల స్థలాలు దక్కలేదు, వాళ్ళ కమలలో మగ్గిపోతారని చెప్పినటువంటి ఆందోళనతో సిపిఎం పార్టీ బాధితులు సమీకరించి పెద్ద ఎత్తున అనేక రూపాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. దీంతోపాటు జిల్లా కలెక్టర్లకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వినతులు కానీ రాయబారాలు నడిపింది. కంటిన్యూస్గా వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి అనే సంకల్పంతో సిపిఎం పార్టీ గత 38 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో పోరాటం ఫలితంగా ఈరోజు ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. పోరాటాలు జరిగితే వృధా పోవు, ఖచ్చితంగా తమ న్యాయమైన హక్కులు, సదుపాయాలు సాధించుకుంటారని చెప్పినది ఇది ఉదాహరణగా నిలుస్తుంది. దీంతో పాటే సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది, ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు, ఆ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడం వీళ్ళంతా పేదలు కాబట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం అందించి వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీరికి 16,500 మందిలో ఇంతవరకు 8,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా 8,000 మందికి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ విధంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు వెంటనే చిత్తశుద్ధితో ఈ నిర్వాసితులకి ఉద్యోగాలు కల్పించి చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీకు బాధ్యత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బాధ్యత ఉంది, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైనా నిర్వాసిత వరకు ఉద్యోగాలు లేకుండా ఈరోజు భూములు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, గ్రామాలు కోల్పోయి వీధిని పడ్డారో ఆ వీధిని పడినటువంటి నిర్వాసిత కుటుంబాలకి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మోడీ ప్రభుత్వం కూడా వెంటనే మీ మోసాలు కట్టిపెట్టి ఈ నిర్వాసితులకు వెంటనే ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే వరకు ఖచ్చితంగా సిపిఎం పార్టీ పోరాడుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం టీడీపీతోనే రా కదిలిరా. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని, టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పూర్తిగా మునిగిపోయారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ రైతుల్ని సర్వనాశనం చేశారని కూడా తెలియజేసుకుంటూ, రైతే కాదు ఇవాళ రాష్ట్రంలో
కీలకమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 2,30,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేసినటువంటి చరిత్ర ఆనాడు ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల మొత్తాన్ని కూడా పారదోలేశారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే వాతావరణాన్నే ఈ యొక్క ముఖ్యమంత్రి చెడగొట్టేశాడని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి కూడా 6 లక్షల మందికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షల మంది ఈ యొక్క ఏదైతే భృతి ఉందో నిరుద్యోగ భృతి దాన్ని రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఇదేనా యువతను ఆదుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి? నీకు ఎంత ఏళాకోళం అయ్యా యువత అంటే? నువ్వు ఆ రోజున పాదయాత్రలో ప్రతి యువకుడిని కేకేశావు, ముద్దు పెట్టావు, రమ్మన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, 2.5 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏమైపోయినాయ్యా? తాడేకొల్లి పంపలో కూర్చొని యువతను మర్చిపోయావు. వాస్తవం కాదా? అంటే మా యువతతో నువ్వు ఆడుకుంటా ఉన్నావా? ఇవాళ ఏదైతే నువ్వు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీశారు, పరిశ్రమలతో పాటు డిఎస్సి తీసి 18,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు మెగా డిఎస్సి అన్నావు. ఎక్కడికి వెళ్ళింది నీ మెగా డిఎస్సి? మాకు అర్థం అవట్లేదు. నీ మెగా డిఎస్సి ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు? ఈ నీ జాబులు ఎక్కడికి వెళ్ళి ఈ విధంగా యువతను మోసం చేయటమే కాకుండా, ఆ రోజున ఉద్యోగాలు ఇస్తే నువ్వు గంజాయి ఇస్తున్నావు, మద్యాన్ని ఇస్తున్నావు. మరి ఇవాళ యువతంతా కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారంటే, గ్రామానికి కూడా గంజాయి తీసుకెళ్ళినటువంటి చరిత్ర నీదే. నువ్వు కనీసం ఎక్కడైనా గంజాయి పండించే వాళ్ళ కానివ్వండి, గంజాయి రవాణా చేసేవాళ్ళ కానివ్వండి, నువ్వు పట్టుకో. ఎందుకంటే వాళ్ళందరూ నీ పార్టీయే. నువ్వెందుకు పట్టుకుంటావు? యువతని మొత్తం నిర్వీర్యం చేయడానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన కథానాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తామన్నాను. ఈ విధంగా యువతని అన్ని రంగాల్లో కూడా మొత్తం సర్వనాశనం చేసి మొత్తం యువతకి భవిష్యత్తు లేకుండా చేశారని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా సంక్షేమం, నువ్వు చేసేది మోసకారి సంక్షేమం. నీ నవరత్నాలు కాదు, నువ్వు చేసేది నవమోసాలు. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,20,000 కోట్ల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నిధులను దారి మళ్లిచ్చేశావు. 130 సంక్షేమ పథకాలనే దారి మళ్లిచ్చావు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా బిడ్డలు విదేశాలకు వెళ్ళేవాళ్లే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇస్తే మా బిడ్డలు విదేశాల్లోకి వెళ్ళి, ఒక బిడ్డ విదేశాల్లోకి వెళ్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. కానీ నువ్వు అలా నీకు ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ దేశాలకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నువ్వు ఇచ్చిన డబ్బులతోనే బతకాలనేటువంటి దుర్మార్గుడు మా బిడ్డల పెళ్లి కానికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది రద్దు చేసావు. మాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మరి సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు చంద్రన్న బీమా, దాన్ని రద్దు చేసావు. ఇవాళ ఆ పథకం అడ్రస్ ఎక్కడుందో తెలియటం లేదు, ఉన్నత విద్యా శిక్షణ ఎక్కడుందో తెలియటం లేదు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలనే నువ్వు రద్దు చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ యొక్క మోసగారి సంక్షేమంతో పేదవాడిని కటిక పేదవాడిగా చేయాలనుకుంటున్నావు, పేదవాడిని దరిద్రునిగా తయారు చేయాలనుకుంటున్నావు. అంతేగాని ఆ రోజున మేము కార్పొరేషన్ల ద్వారా లక్షలాది కోట్లు ఇచ్చి, ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం ఇచ్చి ఆ రోజున మేము ఉన్నతంగా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు నేను వచ్చిన తర్వాత తీస్తానన్నావు. ఎస్సీబీసీ మైనార్టీలను ఆదుకుంటా అన్నావు. ఎక్కడ ఆదుకున్నావయ్యా నువ్వు ఎస్సీబీసీ మైనార్టీల్ని? నువ్వు ఎస్సీబీసీ మైనార్టీల యొక్క వెన్ను విరుస్తున్నావు. ఇవాళ నువ్వు చేసేటువంటి ఏదైతే మరి అమ్మఒడికి 15. అమరావతిలో రాజధాని చాలా తప్పుడు నిర్ణయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. అమరావతి రైతులను చంద్రబాబు ముంచాడు నాని. అమరావతిలో రాజధాని చాలా తప్పుడు నిర్ణయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. కాజా టోల్గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మాణాలు చేపట్టి ఉంటే
రాజధాని అభివృద్ధి జరిగి ఉండేది. 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించి చంద్రబాబు వారిని నడి రోడ్డుపై పడేశారు. 30 ఏళ్లకి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదని నేను గతంలోనూ చెప్పా. పేరు కోసం చంద్రబాబు, లోకేష్ ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ప్రజల్ని మోసం చేశారు అని ఫైర్ అయ్యారు. పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు. కానీ విజయవాడని మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడని తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు నాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతానికి చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబెడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులను అనేక వచ్చినప్పుడు కూడా చెప్పా, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని. మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియట్ లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో, హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అలా కాజ బైపాస్ కాజలో కలుస్తుంది. కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఈ బడికి బ్రహ్మాండం నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ₹1 కూడా అప్పుడు గాజులు తీసి ఇచ్చింది, మరి డబ్బులు లేవని చెప్పి. అమరావతి ఫండ్ అన్నమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోర్టులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరం ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్లి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు, నేను ఇంకెవరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కార్లో వెళ్తాంటే మోడీ గారు వచ్చిందో శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళైనా పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాళ్ళ వరకు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది.
కాబట్టి నేను అమరావతికి వెళ్తే అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలి, నేను మాట్లాడినాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లా మోసం ఫస్ట్లో రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియా చెప్తున్నా, కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. లేకపోతే ఆ 5 ఏళ్ళలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది, అంతా కూడా చక్కగా ఉండేది. నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేశావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు. విశాఖ వేదికగా వచ్చే నెల 2వ తేదీ నుంచి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం పక్కా ఏర్పాట్లు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. విశాఖ వేదికగా వచ్చే నెల 2వ తేదీ నుంచి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం పక్కా ఏర్పాట్లు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం పిఎం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం మ్యాచ్ తొలి నిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, సిటీ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్, డీసీపీ శ్రీనివాసరావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, ఏసీఏ సీఈఓ డాక్టర్ ఎంవి శివారెడ్డి, సిఎఫ్ఓ ఎం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న క్లబ్ ప్లేయర్స్ కేవలం ₹250కు 5 రోజుల పాటు మ్యాచ్ను తిలకించేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2,000 మంది విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే విద్యార్థులు తమ యాజమాన్యాలు జారీ చేసిన ఐడి కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్ కోసం అవసరమైతే అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు స్టేడియంతో పాటు చుట్టుప్రక్కల నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తామన్నారు. స్టేడియం చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టికెట్ ధరలు ఇలా: టికెట్లు ఆన్లైన్, ఆఫ్లైన్లో విక్రయించనున్నారు. ఒకరోజు మ్యాచ్ కోసం ₹100, ₹200, ₹300, ₹500 విలువ చేసే టికెట్లు, అదేవిధంగా సీజన్ మొత్తానికి అంటే 5 రోజులకు కలిపి ₹400, ₹800, ₹1000, ₹1,500 విలువ చేసే టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయి. పేటీఎం యాప్ ద్వారా లేదా insider.in వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో, 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో టికెట్లు విక్రయించనున్నారు. అదేవిధంగా పిఎం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో 6వ తేదీ వరకు కూడా టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అక్రాస్ ద కంట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న చెప్పుకోవడానికి యాజ్ ఎ సెక్రటరీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఈ పర్టికులర్ మ్యాచెస్ ఈ అన్ని టికెట్స్ అన్ని కూడా పేటీఎం ద్వారా జరుగుతాయి. రెప్యూటెడ్, లాస్ట్ టైం కూడా మనం పేటీఎం ద్వారా చేసాం, ఈసారి కూడా పేటీఎం ద్వారా జరుగుతుంది. ఈ యొక్క మ్యాచ్ గురించి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారిని అలానే సిపి గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను సార్. 6 వరకు ఇంగ్లాండ్ అలాగే ఇండియా మధ్య మనకి రెండవ టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరగబోతూ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు సిటీలో ఇది ఐ థింక్ 3rd టెస్ట్ మ్యాచ్ మనకి ఇప్పుడు జరుపుకుంటున్నాము. సో ఒక 4 years తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది వైజాగ్ లాంటి సిటీకి చాలా అవసరము. ఖచ్చితంగా ఇక్కడ 2 జట్లకు సంబంధించిన ప్లేయర్స్కి
సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే పబ్లిక్ కూడా మంచి ఫీల్ కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేదానికి కూడా టికెట్ల విషయంలో ఏ ఇష్యూ లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఏదైనా కన్సెషనల్గా కానీ లేదంటే ఫ్రీగా కూడా టికెట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నారు. అలాగే మనకి శానిటేషన్ సంబంధించిన కానీ లేదా డ్రింకింగ్ వాటరు లేదంటే ఇక్కడ లోకల్గా వచ్చే ప్రేక్షకులకి బేసిక్ అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంతకుముందులాగే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆర్టీసీ ద్వారా అవసరమైన చోట్ల బస్సులు ఎక్కడ డ్రాపింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఎక్కడ అడిషనల్గా బస్సులు కావాలంటే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పవర్ బ్యాకప్ సంబంధించింది ఆల్రెడీ జనరేటర్స్ పెట్టుకున్నారు. హౌవర్ మనకి థర్డ్ లైన్లో ఈపీటీసీ ద్వారా కూడా నాట్ ఓన్లీ స్టేడియం సరౌండింగ్ ఏరియాలో కూడా కంటిన్యూస్ పవర్ సప్లై కూడా ఎన్షూర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మెడికల్ సంబంధించిన కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మేము కోఆర్డినేట్ చేసుకొని మెడికల్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ఆల్సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ టు ద ప్లేయర్స్ అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ యాజ్ వెల్. ఇది కాకుండా మనకి ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో అంటే విదేశీయులు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు మనకి టూరిస్టులు క్రికెట్ లవర్స్ కూడా ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా మోరల్లెస్ మనకి టూరిజం సీజన్ మనకి కంటిన్యూ అవుతూ ఉంది. సో టూరిజం పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా మనం రివ్యాంప్ చేయడం. తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకు జనవరి 25 తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గిరిజన సంస్కృతి యాత్రను నిర్వహిస్తున్నట్లు వనవాసి కళ్యాణ ఆశ్రమం యాత్ర. మోహన్ రావు ఈ యాత్ర సహ ప్రముఖ. నేను జైపూర్ నుంచి విశాఖపట్నం జరిగే యాత్రలో క్రింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మనం యాత్ర నిర్వహిస్తున్నాం. ఒకటి, తూర్పు కనుమలలో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది. మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తాలూకు ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులకు పరంపరాగత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పైన వారికి ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం. అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం పైన ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులు మన తోటి భారతీయులే, వారికి వారి సంస్కృతి రక్షించుకోవడానికి వారి హక్కులు కాపాడుకోవడానికి మిగతా సమాజం అంతా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మిగతా సమాజానికి తెలియజేయడం. అలాగే ప్రభుత్వము రాజ్యాంగపరంగా 5-6 షెడ్యూల్ ద్వారా వారికి హక్కులు కల్పించబడ్డాయి. ఆ హక్కుల్ని రాజ్యాంగ స్ఫూర్తి మేరకు, రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి మేరకు అయితే 5వ షెడ్యూల్ ప్రకటించారో ఆ స్ఫూర్తి మేరకు వారికి ఆ హక్కులు అందే విధంగా చేయడం, ఈ విధంగా ఫోకస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తాం. అయితే బేటి నాగేశ్వరరావు గిరిజన రథయాత్ర యొక్క ప్రధాన కార్యదర్శి. జనవరి 26వ తేదీన మనకి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి జైపూర్, ఒరిస్సా రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 10 రోజుల రథయాత్ర ఉంటుంది. ఈ 10 రోజుల రథయాత్రలో 20 సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది. 20 చోట్ల సభలు పెడుతూ మీటింగ్లు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము. అయితే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. ఒకటి జైపూర్లో ప్రారంభమై కోరాపుట్, బాదేలా, జోలాపూట్, ముంచెన్పూట్, అరకులోయ, పెదవేలు, డుమ్మిరిగూడ, ఉక్కుంపేట, పాడేరు, మినుములూరు, పంట్లమామిడి,